ముందుగా ఈశాన్యం సెంటిమెంట్ గా కోటనందూరు మండలం జరిగింది, నిన్న తొండింగి మండలం జరిగింది. వినూత్నంగా గుడిగులతో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు తుని టౌన్, తుని మండలం నిరసన దీక్షలో యువత ఎవరైతే ఎగ్జామ్ రాసి ఎవరైతే మోసపోయారో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. బ్యాకప్ లో మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో ఇలాంటి యువత అంతా పాల్గొనడం జరిగింది. మరి మోసపోయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ గొంతులు మొదలయ్యి ఇంకొక సంవత్సరం పోతే ఇంకా ఎక్కువ పెరుగుతుంది, ఇంకొక సంవత్సరం పోతే ఇంకా ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అదేవిధంగా డిఎస్సీలో జరిగిన అవకతవకలు, స్పోర్ట్స్ కోటాలో అయితేనే, వికలాంగుల కోటాలో అయితేనే, లేదంటే కనీసం పరీక్ష రాయకుండా జాబులు ఇచ్చిన పరిస్థితులు అయితేనే, ఎవరైతే పూర్తిగా ప్రిపేర్ అయ్యి జీవితాలు పణంగా పెట్టి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలందరికీ అర్థమయ్యేలాగా, వారి బాధ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా, ఏదైతే గోల్డ్ మెడల్ స్టేట్ వైడ్ లేదా నేషనల్ వైడ్ పాల్గొని గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా, స్పోర్ట్స్ లో పాల్గొని టీలు కాఫీలు అందించిన వాళ్ళకి, మరి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మరి ఉద్యోగాలు రావడం, కనీసం ఎగ్జామ్ లో రాయకుండా మరి డిఎస్సీలో జరిగిన మోసాలు మనకు అర్థమవుతున్నాయి. మేము ఒకటే ప్రశ్నిస్తాం, లోకేష్ గారు 15 లక్షలకి 20 లక్షలకి పోస్టులు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఏదో మీ వరకు వచ్చేస్తుందని మేము అంటలేదు, కానీ మీ పార్టీకి సంబంధించిన మీ అధికారులకు సంబంధించిన తేడాలు అయితే జరిగాయి. ఖచ్చితంగా దాని మీద సమీక్ష నిర్వహించాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు, బొకాయిస్తున్నారు. ఛాలెంజ్ల పేరుతో బొకాయింపు ధోరణి, ఛాలెంజ్ల పేరుతో ఒక సమీక్ష చేయండి. తప్పులు ఉన్న వాళ్ళని శిక్షించండి, అధికారులను శిక్షించండి. లేకపోతే మీ పార్టీ నాయకులు తప్పులు చేస్తే తప్పులను శిక్షించండి. లక్షలు వసూలు చేసి ఇలాంటి నిరుద్యోగులను మోసం చేశారని చెప్పేసి ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు ఆ పని చేయకపోతే మీ ఆధ్వర్యంలోనే జరిగిందని అనుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దయచేసి ముందుగా, అంటే నిన్నే మరి ఆ ఎగ్జామ్ పెట్టిన అధికారిని ట్రాన్స్ఫర్ చేశారట. మరి తప్పు చేయకపోతే ఏ రకంగా భుజాలు తడుముకుంటున్నారో మరి అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి, ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని నడిపేది మీరు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఇలాంటి యువకులు ఘోష వినా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర జంజీతో పెట్టుకుంటే కేంద్ర మంత్రి రాజీనామా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి వచ్చింది. మరి మీరు కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పేసి రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరి కేంద్రంలో జంజీ కాక్రోచ్ల పేరుతో ఉద్యమం స్టార్ట్ చేస్తే ఏ రకంగా అవమానం చేశారు. వాళ్ళ దేశ ద్రోహులు చైనా, పాకిస్తాన్ మనుషులని అవమానం చేశారు, లక్షలాది మందిని. మరి చివరికి ఏమైంది, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ రోజు ఏ రకంగా మీరు అవమానం చేస్తున్నారు. గొడ్డల పార్టీ మనుషులు, లేకపోతే ఈ పార్టీ మనుషులు ఇలా అలా అవగాహన చేస్తున్నారు. కరెక్టే, ప్రతిపక్షంగా మేము జరిగిన అన్యాయాన్ని క్వశ్చన్ చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా ఆ పార్టీ గొడ్డల పార్టీ కదా అంటున్నారు. ఎస్, ఈ రాష్ట్రంలో అన్యాయాల్ని ఎదుర్కొనే పరశురాముడు గొడ్డలే మా పార్టీ. అన్యాయాల్ని తీరేస్తాం, ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాల్ని తీరేస్తాం. అన్యాయాన్ని ఎదుర్కొనే పరశురాముడు గొడ్డల పార్టీ మా పార్టీ. ఇలాంటి విద్యార్థులకు జరిగిన అన్యాయం మీద, మహిళలకు జరిగిన అన్యాయం మీద, రైతులకు జరిగిన అన్యాయం మీద
మేము ఎప్పుడు గొడ్డలు పెట్టుకుని రెడీగా ఉంటాం. పరశురాముడు గొడ్డలు మా చేతిలో ఉన్న గొడ్డలు పార్టీ. అన్యాయం తరపున అవసరమైతే చీరడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు నిరుద్యోగ వృత్తి. ఒక్కొక్క నిరుద్యోగి ఈ 2 సంవత్సరాలు సుమారు అయింది, 2 సంవత్సరాలు 3 నెలలు ఎంత అయింది, 1,08,000 మీరు బాకీ ఉన్నారు ఒక్కొక్క నిరుద్యోగి. మరి ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య, అన్ని కూడా విద్య అంతా కూడా మన జిల్లాలోనే విద్యార్థి కాకినాడలో ఫీజు కోసం ఎక్కువ ప్రైవేట్ కాలేజీ డిమాండ్ చేస్తే నిన్ననే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మీ తోటి విద్యార్థులు ఏమన్నా అంటే జంజీలు ప్రశ్నిస్తే గొడ్ల పార్టీ మనుషులు అంటారు. ఎస్, మేము కూడా కాక్రోచులమే, ఈ రాష్ట్రంలో మేము కూడా కాక్రోచులమే. జంజీ తరపున పోరాటం చేయాల్సిన అవసరం మాకు ఉంది. ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా ప్రశ్నించవలసిన అవసరం మాకు ఉంది. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే పక్కన మీ శిష్యుడు అంటారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయనే చెప్పారు. మైక్ సెట్ చేయమ్మా. స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిన పరిస్థితి మనం చూస్తాం. 10,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకు ఉంది. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ప్రశ్నించరు, మమ్మల్ని మాట్లాడతారు అని చెప్పేసి మీరు మాట్లాడటం జరిగింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని అడిగింది పరశురాముడు గట్ల పార్టీ కాదు, మీ సహచరుడు, మీ సన్నిహితుడు, మీ స్నేహితుడు, బాధ్యతాయుతమైన తెలంగాణ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ప్రశ్నించారు. మరి దానికన్నా సమాధానం చెప్పాలి కదా. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు పడి బాధలకి మీరు కనీసం చర్యలైనా తీసుకోవాలి కదా. 2-3 కోట్లన్నా రిలీజ్ చేయాలి కదా. మరి పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. మరి మీరు పరిపాలన చేసిన టైంలో కరువు, మరి డైరెక్ట్ గా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి అంటే 4వసారి ముఖ్యమంత్రి, ఒకసారి ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. మరి 3 సార్లు కూడా కరువే కదా. కరువులో ఉన్న రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక విషయం, లోకల్ గా ఉన్న ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ లోకల్ గా ఉన్న యనమల రామకృష్ణ గారి దృష్టికి నేను తీసుకురావాలి, నా బాధ్యతగా నేను తెలియజేస్తున్నాను. 2 విషయాలు తీసుకురాస్తున్నాను. దయచేసి మీరు చర్యలు తీసుకోండి. మేము అధికారంలో ఉండగా మున్సిపాలిటీకి అమలాపురం నుంచి ప్రత్యేకంగా ఈ షిల్ట్ క్లీన్ చేయడం కోసమని 50-60 మందితో ఒక జట్టును తీసుకొచ్చి 2 నెలల పాటు, 15 రోజుల పాటు తుని మున్సిపాలిటీలో కాలువల్లోకి దిగి, ప్రతి కాలువలోకి దిగి షిల్ట్ తీయించిన పరిస్థితి కనపడ్డది. ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే తుని భౌగోళ పరిస్థితుల రీత్యా ఇబ్బంది ఉంది. డ్రైనేజ్ ఇబ్బంది ఉంది తునికి, భౌగోళిక పరిస్థితుల రీత్యా. ఎందుకంటే తుని డౌన్ లో ఉంటది, చుట్టూ అప్పు ఉంటుంది. కాదని అన్నం భగవంతుడు ఇచ్చింది మనకు తునికి. అది కానీ చర్యలు అయితే మనం చేపట్టవలసిన అవసరం ఉంది కదా. మన చేతిలో ఉంది కదా, చర్యలు అయితే చేపట్టుకోవాల్సిన. ఎంత దుర్గంధం ఉంది మెయిన్ సెంటర్ లో. ఇక్కడ సిఎంఆర్ పెట్రోల్ బంక్, అంబేద్కర్ విగ్రహం, మెయిన్ సెంటర్ లో ఎంత దుర్గంధం. ఎమ్మెల్యే గారు 2 సార్లు ఇక్కడికి వచ్చి ప్రత్యేక అధికారులని వార్నింగ్ కూడా ఇచ్చారు. 2 సార్లు ఎదుర్కొంటూ వచ్చి చాలా దారుణంగా ఉంది పరిస్థితి, ఏంటిది అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చారు. మేము సజెషన్ ఇస్తున్నాం, దయచేసి పరిశీలించండి యనమల రామకృష్ణ గారు. అమలాపురం నుంచి ఆ జట్టును తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పటికే మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మున్సిపల్ యంత్రాంగం, మా చైర్మన్ ఉన్న టైంలో మొట్టమొదటిసారిగా 60 లక్షలు డ్రా చేశారు. మీరు తుని పట్టణంలో షిల్ట్ తీయిస్తానని చెప్పేసి. తర్వాత మా గవర్నమెంట్ మా మున్సిపాలిటీని 30 మంది కౌన్సిలర్లు, మా కౌన్సిలర్లు అందరినీ మరి లాక్కుని విపరీతంగా అభివృద్ధి చేస్తాం మేము తుని అని చెప్పేసి మీరు కౌన్సిలర్లు తీసుకుని మీ కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత మరి రూపాదేవి గారు అనుకుంటా ఆవిడ ఉన్న టైంలో ఎంత 40 లక్షలు ఎంత డ్రా చేశారు. మరి దప్పదప్పాలుగా అక్కడ షీల్డ్ తీయాలి, ఇక్కడ షీల్డ్ తీయాలి, అక్కడ షీల్డ్ తీయాలి అని చెప్పేసి 15 లక్షలు చొప్పున 5-6 సార్లు డ్రా చేసిన పరిస్థితి ఉంది.
తుని ప్రజలను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తుని పట్టణ ప్రజల తరఫున, అయ్యా రామకృష్ణ గారు, ఈ దుర్గంధం మేము భరించలేకపోతున్నాం, దయచేసి మమ్మల్ని ఆదుకోండి. తుని ప్రజల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంత డబ్బు డ్రా చేశారు, అవన్నీ పక్కన పెడదాం. దయచేసి అమలాపురం నుంచి గతంలో వచ్చిన జట్టును రప్పించి కింద స్థాయి వరకు షీల్డ్ తీయించండి. మరి మీకు తెలిసి డ్రా చేసుకున్నారో తెలియకుండా డ్రా చేసుకున్నారో నేను మిమ్మల్ని కామెంట్ చేయట్లేదు, కానీ రక్షించండి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మేమున్నప్పుడు కూడా వర్షం పడినప్పుడు 10 నిమిషాలు 20 నిమిషాల్లో వాటర్ స్టాగ్నెట్ అయి ఉండేది, తర్వాత ఖాళీ అయిపోయేది. ఎందుకంటే మన తుని పరిస్థితులు అలాంటివి. తుని డౌన్ లో ఉంటుంది, చుట్టూ ఎత్తులో ఉంటది, చుట్టూ కొండలు ఉంటాయి, ఆఖరి ఏటుకొట్టు కూడా తుని కన్నా ఎత్తులో ఉంటది. భగవంతుడు మనకి ఇచ్చింది మనం ఇచ్చేయలేము, కానీ చర్యలు అయితే తీసుకోవాలి కదా. ప్రతి ఇంట్లోకి మురికి నీరు వెళ్ళిపోతుంది వర్షం పడితే. మనం బట్టి వర్షానికి ప్రతి ఇంట్లోకి మురికి నీరు వెళ్ళిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయింది మురికి నీరు. ఇంతకు ముందు 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఖాళీ అయిపోయేది. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రామకృష్ణ గారు, మిమ్మల్ని దయచేసి చర్యలు తీసుకోండి, ఈ తుని ప్రజల్ని కాపాడండి. తర్వాత ఇంకొక విషయం కూడా నా నోటీస్కి వచ్చిన విషయం మీ నోటీసులో పెడుతున్నాను. సరే, మీరు చర్యలు తీసుకోకపోతే మమ్మల్ని విమర్శించండి. చర్యలు తీసుకునేలా ఉంటే మీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇలాంటివి అంటే మీ నాయకులు పిలిచి దెబ్బలాడండి. కానీ మీకు తెలిసి జరుగుతున్నాయంటే మమ్మల్ని విమర్శించండి. ప్రెస్ మీట్లు పెట్టి మీరు మామూలుగా తిడుతూ ఉంటారు కదా, మమ్మల్ని తిట్టండి. మీకు తెలియకుండానే జరుగుతుందని నేను భావిస్తున్నాను. మా టైంలో వైఎస్ఆర్ నేస్తామని మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. 5 సంవత్సరాల పాటు ప్రతి నేతననే కాపాడిన పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంది. ప్రతి నేతననే 5 సంవత్సరాల పాటు కాపాడిన పరిస్థితి, నేతలను కాపాడిన పరిస్థితి. ఇది కూడా మీ నోటీసులోనే పెడుతున్నాం. రామకృష్ణ గారు, మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు. తెలిసి జరిగితే కొద్దిగా సరిదిద్దుకుంటారు. ఎందుకంటే నేతలు అంటే అత్యంత పేదవారు. మరి చంద్రబాబు ఆ రోజుల్లో 24,000 అనుకుంటా జగన్ గారు ఇచ్చింది. మరి 25,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. 2 సంవత్సరాలు ఎక్కడేశారు. ₹1 ఇవ్వలేదు ఎవరికి 2 సంవత్సరాల పాటు. మరి ఈ సంవత్సరం ఇస్తాను అంటున్నారు, ఏర్పాట్లు చేస్తున్నారు, ఇస్తాను అని చెప్పేసి. మరి శాంక్షన్ లిస్ట్ లో మా టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుని నియోజకవర్గంలో 600 మందికి వచ్చేది, 24,000. మరి మీరు 25,000 ఇస్తా అన్నారు, 2 సంవత్సరాలు ఎక్కొట్టేశారు. 485 మంది లిస్టు డిస్ప్లే చేశారు. మొత్తం తాలూకా మొత్తం మీద 400. అత్యంత పేదవారు రామకృష్ణ గారు వీరు. ఈ మగ్గం వేసేవాళ్ళు, చేనేత పనివారు అత్యంత పేదవారు. మీ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. దయచేసి సరిదిద్దండి. ఏ ఊర్లో ఎంతమంది వసూలు చేశారో, ఎంత వసూలు చేశారో నేను క్లియర్ గా మీకు మెన్షన్ చేసేస్తాను. విలేకరులు కూడా ఇచ్చేస్తాను ఈ పేపర్ని. దయచేసి సరిదిద్దండి. పాత కొట్టం ముందు 100 మందే తీసుకున్నారు. తర్వాత మా నాయకులు క్వశ్చన్ చేసిన తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశారు పాత కొట్టంలో. అది కూడా చెప్తున్నాను. మనిషి 3,000 ఎంతో తీసుకుని క్వశ్చన్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి ఇచ్చేశారు. బంగారీపేట 25 మంది దగ్గర మనిషి దగ్గర 3,000 వసూలు చేశారు. 25 మంది దగ్గర అత్యంత పేద చేనేత మగ్గం కార్మికుల దగ్గర 3,000 వసూలు చేశారు. బొద్దవరం 24 మంది దగ్గర 3,000 వసూలు చేశారు. బొద్దవరంలో అత్యంత పేదవారి దగ్గర. కేవో మల్లవరం, ఇది మరీ దారుణం, 41 మంది దగ్గర. మగ్గం లేని వాళ్ళ దగ్గర అయితే 12,000. మగ్గం లేకుండా చేనేత పని చేసే వాళ్ళ దగ్గర 7,000. మగ్గం ఉన్న వాళ్ళ దగ్గర 5,000 వసూలు చేశారు. అది కూడా చెప్తాను నేను, అన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాను. కేఈ చెన్నైపాలెంలో 25 మంది వసూలు చేశారు, వెనక్కి తిరిగి ఇచ్చేశారు. వసూలు చేసిన డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చేశారు. కేఏ మల్లారంలో 3 వసూలు చేశారు, రిటర్న్ ఇచ్చేశారు. డబ్బులు తీసుకుని వెనక్కి ఇచ్చేశారు. పైడికొండలో 70 మంది వసూలు చేశారు, మా నాయకులు క్వశ్చన్ చేయడంలో రిటర్న్ ఇచ్చేశారు. బెండపూడిలో 30 మంది వసూలు చేశారు, మా పెద్దమ్మ గారు గట్టిగా అడగడంలో రిటర్న్ ఇచ్చేశారు భయపడి. రావుగుంపాడులో 8 మంది దగ్గర వసూలు చేశారు, మనిషి దగ్గర 1500 వసూలు చేశారు. రావుగుంపాడులో బెండపూడిలో
మళ్ళీ బెండపూడిలో 35 మంది మనిషి 10,000 దగ్గర వసూలు చేశారు. 2 సార్లు వచ్చింది ఇది. బెండపూడి అది ఒకసారి చెక్ చేయండి. రామకృష్ణ గారు ఒకసారి చెక్ చేయండి. నేను కూడా పొరపాటు పడవచ్చు. డి పోలవరం నాయకుడు ఎక్కడ ఉన్నాడు? మీకు పలుకన్నా 67 మంది లబ్ధిదారుల దగ్గర చేనేత మీ మగ్గాలు డబ్బులు పడతాయని చెప్పేసి ఒక్కొక్క మనిషికి 3,000 వదిలేసి ఆ 3,000 వదిలేసిన డబ్బు ఎప్పుడైతే మేము క్వశ్చన్ చేసి మామూలుగా వాట్సాప్ లో మేము పెట్టుకోవడం జరిగిందో వెంటనే ఆ నైటే ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా డెలివరీ ఇస్తారు. డి పోలవరం 100 మంది వసూలు చేశారు. మా వాళ్ళు క్వశ్చన్ చేయడంలో, మా చింతల రావణ్ గారు వాళ్ళు క్వశ్చన్ చేయడంలో డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. అప్పలరాజుపేట 24,000 దగ్గర 3,000 వసూలు చేశారు, ఇవ్వలేదు. అంటే ఇవ్వని ఊర్లు మళ్ళీ చెప్తున్నాను మీకు సార్. బంగారుపేటలో రెట్ ఇవ్వలేదు, బొద్దవారంలో వసూలు చేశారు, రెట్ ఇవ్వలేదు. కేవో మల్లారంలో అత్యంత దారుణంగా వసూలు చేశారు. 7,000, 5,000, 12,000 రిటర్న్ ఇవ్వలేదు. కేఈ చెన్నైపాలు వసూలు చేశారు. మా వాళ్ళు క్వశ్చన్ చేయగానే మా లాలం బాబ్జీ గారు క్వశ్చన్ చేయగానే భయపడి వెనక్కి ఇచ్చారు. కేఏ మల్లారంలో 3 దగ్గర వసూలు చేశారు. మా వాళ్ళు క్వశ్చన్ చేయగానే ఇచ్చారు. బయట కొండలో మా నాయకుడు స్ట్రాంగ్ కాబట్టి వసూలు చేశారు, భయపడి వెనక్కి ఇచ్చారు. బెండపూడిలో 35 మంది వసూలు చేశారు. ఓకే, అదే బెండపూడి ఈ పొరపాటు ఇది. బెండపూడిలో 30 మంది టీడీపీ వాళ్ళ దగ్గర తీసుకోలేదట. వైసీపీ సానుభూతి పనులు అంటే ముఖం మీద రాసి ఉంటది కదా, వైఎస్ఆర్ అని పచ్చబొట్టు పొడుస్తుంటది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర మనిషి దగ్గర 10,000 తీసుకున్నారట. ఏంటండి ఇది? నేను పచ్చబొట్లు మీ పార్టీ మా పార్టీ అని ఎంచేయగలవా? ప్రజల్నే, పేద ప్రజల్నే. దయచేసి మీకు తెలిసింది జరిగిందని నేను అంటలేదు. వెనక్కి ఇచ్చేసిన వాళ్ళ పేర్లు చెప్పాను. డబ్బులు అన్యాయంగా పేదల దగ్గర వసూలు చేసిన వాళ్ళ పేర్లు చెప్పాను. ఇది విలేకరుల చేతిలో పెడతాను. మీరు దయచేసి ఎవరి డబ్బులు వాళ్ళు ఇప్పిస్తే బాగుంటుంది. మా కౌంటర్ ఇప్పించారంటే మీరే తేటకొని గెస్ట్ హౌస్ తెప్పించుకున్నారని అర్థం. పట్టుకోండి ఇది ఒకసారి. ఇంకొకసారి అత్యంత దారుణమైన పరిస్థితులు తుని మున్సిపాలిటీలో ఉన్నాయి. మా గవర్నమెంట్ లో గ్రాంట్ రిలీజ్ అయింది బాడవతోట రోడ్డు. మరి 8 నెలల్లో 9 నెలలు అయింది మొదలెట్టి. చాలా దారుణమైన పరిస్థితి. రోడ్డు వేసాం, కాంట్రాక్టర్ దొరక్క డ్రైన్ వేయలేకపోయాము. మీరు వచ్చారు, గ్రాంట్ మా గవర్నమెంట్ అదే మా మున్సిపాలిటీ టైంలోనే రిలీజ్ చేసాం. మరి ఇప్పుడు 8 నెలల నుంచి ఆ కాలువ పనులు జరుగుతున్నాయి. చాలా అన్యాయం ఉంది రామకృష్ణ గారు. తుని మున్సిపాలిటీ పరిస్థితి దయచేసి మీరు తప్పితే ఎవరో ఆదుకోలేరు, ఆదుకోండి. లేదంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ప్రత్యేకంగా నేను బాధ్యత తీసుకుని చేసుకుంటాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, చూడలేకపోతున్నాం ప్రజల బాధలు. దయచేసి స్కిట్లు చేయొద్దు, పని చేయండి. ఇక్కడ 2 సార్లు స్కిట్ చేశారు, స్కిట్లు చేయొద్దు, పని చేసి పెట్టండి. పని కావాలి మాకు. మేము ఎప్పుడు స్కిట్లు అయ్యి చేయలేదు. థ్యాంక్ యూ అండి.